కానీ కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అసలు స్టామినా కనబడి ఉంటుంది. ఒక హిందువు మీద హిందువు యుద్ధమా? పని పాట ఉందరా నీకేమైనా? అరే అమ్మాయి నా చెల్లికి 14 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఆదరించి పంపిస్తే నువ్వు దాన్ని రేపని చిత్రీకరించో. జనాల చెవులు ఏమైనా వీక్ అనుకుంటున్నాను. ఇది పోలీసులకు చెప్పేది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? నా సీతమ్మదేవి, నా ఆంజనేయ స్వామి అంటే నీకు అందులో రంగు కనబడుతుంది. అదే ఆంజనేయ స్వామి, అదే సీతమ్మ, అదే మతం మీద అలా తీసుకెళ్తూ ఉంటారా మీ బతుకులంతా? నువ్వు ఏదైతే మాట్లాడావో సీతమ్మ తల్లి గురించి, అది నేను ఇవాళ లోపల నుంచి తినేస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అది నేను కావాలని అనలేదు కదా. దొరికిందే తొరుగు అని ఒకటే స్కాట్ వేస్తే నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్గా కనిపిస్తున్నా? ఒక మతాన్ని ఈ మతాన్ని అనేస్తే నాకేం కాదు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, చేతకాని వాళ్ళు అనుకుంటున్నాడు కదా. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అరే ఇలా అవ్వద్దా మన దేశం? ఇలా అవ్వద్దా? కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. కానీ నువ్వు నీ తమ్ముడు పోరం బోకు. సనాతన ధర్మాన్ని ఒక టైం వస్తుందంటే, సనాతన ధర్మాన్ని ఈ వ్యక్తి అదేదో చేస్తాడంటే మీరు ఒకసారి వినండి. ఒకసారి బత్తాయిలకి మొగుడు వచ్చాడని చెప్పి చరిత్ర చెప్పుకోవాలి, ప్రపంచం చెప్పుకోవాలి. చెప్పు తీసుకొట్టండి సార్. నీ టోపీ తీసి బొచ్చుని గుండె మీద లాగిపెట్టి డిప్ప మీద కొట్టి మరి భారతదేశాన్ని తీసుకొచ్చేసారని ఉంది. చిన్న వార్నింగ్ ఒచ్చ పోసుకొని నువ్వు వెళ్ళిపోయావు. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. కరెక్ట్గా పాయింట్ మాట్లాడితే షేక్ చేస్తా. షేక్. ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా. నువ్వు దింపిన గంటకు నేను దింపుతా వీడియో. అది నా మీద నువ్వు మాట్లాడితే నీ మీద నా వీడియో వస్తుంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.